ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సీఎం చంద్రబాబు పుట్టపర్తి పర్యటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని మండిపడుతున్నారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ని రక్షించాలని దళిత సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రం ఇస్తామంటే పర్మిషన్ ఇవ్వటం లేదని వాపోతున్నారు. తమను అనుమతించకపోతే చంద్రబాబు పర్యటన అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు దళిత సంఘాల నాయకులు. ఆర్టీటీని అడ్డుకుంటున్నట్లు లేకుంటే పేద ప్రజల పైన కనికరం లేనట్లుగా మేము భావించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆర్టీటీ జేఏసీగా కూడా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ముమ్మాటికి మేము చెప్పేది ఏమంటే రేపటి దినం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆర్టీటీ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రం స్వీకరించకే దానికి అనుమతి ఇవ్వకపోతే ఇదే ప్రాంతంలోనే ఒక నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేసి అవసరమైతే ఆ సభా ప్రాంగణంలో కూడా పోయి మా సమస్యను తెలియజేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇంకా లేదంటే మా ఉన్నటువంటి ఆవేదన బాధలో భాగంగా రేపటి దినం అడ్డుకునే ప్రయత్నాల్లో కూడా వెనకాడబోమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. రైట్, ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి, సీఎం ఇంటి వద్ద యోగా టీచర్లు నిరసన తెలపనివ్వరు, వాళ్ళ విజ్ఞాపన పత్రాలు తీసుకోరు, ఇక్కడ రోడ్లపైన కూడా తీసుకోరు, సీఎంకి వినతి పత్రం ఇవ్వడానికి కూడా అనుమతి లేదంటే ఏంటి ప్రస్తుత పరిస్థితి? ఏం జరుగుతుంది అక్కడ? ఏంటి వీళ్ళ డిమాండ్? అప్డేట్ చెప్పండి. అది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్ లో జరుగుతున్న ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు కాదు, ప్రజా సమస్యలు కూడా పరిగణలో తీసుకునేందుకు ఇష్టపడటం లేదనేది చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే దళిత సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైనా వినతి పత్రాలు చేసేందుకు అపాయింట్మెంట్ కోరినా అధికారులు తిరస్కరిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఈ రోజున ఈ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. కొత్తగూడెంలో జరిగే ఆ పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొంటున్నారు. అయితే అనంతపురం జిల్లాకు సంబంధించి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు రెన్యువల్ ఇవ్వాలి, అదేవిధంగా విదేశీ నిధులు ఆపొద్దని కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి దళిత సంఘాలు, ప్రజా సంఘాలు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఇతర అధికారులు దాన్ని తిరస్కరించిన పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు గోబ్యాక్ అని దళిత సంఘాలు నివేదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజా సమస్యలపైన అదేవిధంగా దళిత సంఘాలు దళితులు ఎదుర్కొంటున్న ఆ సమస్యలపైన అలాగే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ రెన్యువల్ చేయాలి, వాటికి సంబంధించి విదేశీ నిధులు కొనసాగించాలని వినతి పత్రం అందజేయాలని మేము కోరుతూ ఉంటే దానికి ఎందుకు అధికారులు తిరస్కరిస్తున్నారు? ఇది ఖచ్చితంగా సీఎం పేషెంట్ నుంచి వచ్చిన ఆదేశాలే దీనికి కారణం. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అడ్డుకుంటామని చాలా స్పష్టంగా దళిత సంఘాల నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఆల్రైట్ శివారెడ్డి.